నేను ఎందుకు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే ఈ వీడియో మొత్తం చూసేయండి, అర్థమవుతుంది మీకే. ఈ రోజు కోసం అయితే నేను ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. నాకైతే ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది. ఈ కోవిడ్కి వచ్చిన తర్వాత కోవిడ్ నాకు నేర్పింది ఏంటంటే, ఇక్కడ మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు కాదు, పరాయి వల్ల మనోళ్ళు అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ కోవిడ్లో ఈ వాతావరణానికి ఈ జలుబు నాకు దెయ్యం బట్టే వదులుతుందేమో కానీ ఈ జలుబు అయితే అస్సలు వదలట్లేదు. ఇంకా నేనైతే పార్సల్ తెచ్చిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. అసలు మా అమ్మ నా కోసం ఏం పంపించి, ఆ దేవుడిని కూడా నిజంగా చాలా చెడ్డవాడు. ఈ మిడిల్ క్లాస్ లో పుట్టించినాడు. కువైట్ రాకముందు అయితే నా ముందరే నా కన్నతండ్రులు ఎంత అవమానాలు ఎదుర్కొన్నారంటే అంత అవమానాలు ఎదుర్కొన్నారు. నేను వచ్చేసి వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసి లగేజ్ అయితే తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. అసలు ఇంటికి దగ్గర ఉన్నప్పుడు అయితే అమ్మ నాన్న విలువ అయితే తెలియకుండా ఉన్నది. గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత ఎండకి ఎండాలి, చలికి వనకాలి, ఏది ఎట్లున్నా గానీ మనం డబ్బులు అయితే సంపాదించాలి. ఇంకా అమ్మా నాన్న మొహంలో చిరునవ్వు చూడాలంటే ఎంత కష్టమైనా భరించాలి. ఫైనల్లీ నేను రూమ్ కి అయితే వచ్చేసా. మా అమ్మ ఏం పంపించిందో చూసేద్దాం రండి. చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ తీసుకొస్తుంది నాకు బట్టలు. నాకెంతో ఇష్టం అని చెప్పేసి మా అమ్మ స్వీట్స్ కూడా పంపించింది. నిజంగా స్వీట్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. దాని తర్వాత అయితే తిరుమల లడ్డు కూడా పంపించింది మా అమ్మ, తీసుకోండి మీకని. ఫైనల్ నేనైతే వెయిట్ చేసిందంటే వీటి కోసమే. నవంబర్ 3 అయితే నా బర్త్డే ఉంది, అంటే రేపే. అందుకోసం ముందుగానే పంపించింది మా అమ్మ నాకు బట్టలు. అసలు కన్నతల్లి గురించి చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పలేము. నిజంగా బట్టలు చూస్తా అంటే మా అమ్మ వచ్చి నాకు ఇచ్చినంత ఆనందంగా ఉంది. అసలు ఈ వీడియోకి వాయిస్ చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది. గల్ఫ్ కంట్రీస్ లో నాలా అమ్మానాలను వదిలిపెట్టి ఎంతో మంది కష్టపడతా ఉన్నారు. ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, కన్న వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి. నువ్వు బాధపడినా సరే తల్లిదండ్రులను అయితే బాధ పెట్టకండి.